చేసి మా నాన్న మొహంలో చిరునవ్వును చూశాను. మా అమ్మ తనకు నచ్చిన కోడల కోసం ఇంకా వెతుకుతూనే ఉంది. పెళ్ళైంది తనకి, అది తనకి నచ్చిన వాడితో. ఎవరంటారా? అమ్మాయి తీసుకురా. బాబు, మరి మా అమ్మాయిని అయితే మీకు నచ్చిందా? అమ్మా, అబ్బాయి అయితే నచ్చింది మరి మీకేమనిపిస్తుంది? నచ్చింది కదా బావగారు, మాకైతే అబ్బాయి నచ్చిండు, మా అమ్మాయి కూడా నచ్చిండు. మరి మీరు ఏమంటారు అనేది సంతోషం. నా పెళ్లి కోసం మా అమ్మ వెతుకుతున్న కోడలు మళ్ళీ తానే అవ్వడం, మా ఇద్దరికి పెళ్లి జరగడం, అంతా అలా అయిపోయింది. ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని ఒకటి చేశాడు. నీకోసమే లేచానులే, నువ్వు రావని కన్నీరుగా మారనే. నా మనసులో ఉన్న ప్రేమ పొంగెనే, నీవే నా ఊపిరిగా మారావే. మనమే ఎప్పుడు ఒకటైపోతున్నమే, అనుకోకుండా పైవాడే మన ఇద్దరిని ఇలా కలిపాడే. నా ప్రేమే మెచ్చి వచ్చేసినావే, రప్పించేశాడే ఆ పైవాడే. నాలో సగమై నాతో జతగా కల్పించేశాడే, నా ప్రేమకి ఊపిరిలా, నా ప్రాణానికి తోడుగా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. మన ఈ బంధం ఉరుములగా మారి ఒకరైపోయాముగా. నా శ్వాస నువ్వయ్యావు, నీ గుండె చప్పుడు నేనయ్యాను. ఎన్నో జన్మల బంధం మనది, అందుకే ఈ జన్మలో నా అనుబంధం నువ్వయ్యావు. నీ ఆకాంక్ష నేనయ్యాను. ఈ ఎదపై నా తల నుంచి ఈ కళ్ళలో కళ్ళు కలిపి, చేతిలో చేయి వేసిన క్షణం కాలం స్తంభించిపోవాలని ఆ దేవుడిని కోరుకుంటూ, నువ్వు లేని నా జన్మ వ్యర్థం అనుకుంటూ నా జీవితం నీకే అంకితం చేస్తున్నా. అప్పుడు నా మీద ఉన్న ప్రేమ తను చూపించలేక బాధతో వెళ్ళిపోయింది. ఇప్పుడు తను తిరిగి పొందిందనుకున్నా. సంతోషంగా బ్రతుకుతున్నాం, మధ్యలో చిన్న చిన్న గొడవలు.
అది పెద్దదిగా మారి మా ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచాయి. తనతో నేను సంతోషంగా ఉండట్లేదని, ఎప్పుడు ఉద్యోగం అంటూ వెళ్తున్నానని తనకు నా వల్ల ఇబ్బందిగా మారింది. తనతో సంతోషంగా ఉండాలనే కదా ఈ ఉద్యోగాన్ని సంపాదించాను. ఆ ఉద్యోగమే మా ఇద్దరి మధ్య ఇబ్బందిగా మారింది. ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఏంటమ్మా అల్లుడు రాలే రామా? మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏమైనా చెప్పు. మీరు చిన్న చిన్న విషయాలు మీరు చూసుకోవాలి. మా దగ్గరికి తీసుకొచ్చి మా అమ్మను బాధ పెట్టి మీరు బాధపడితే ఏముంటుంది తల్లి? అంతా మీకోసం కష్టపడేది. అల్లుడు నీకు మధ్యలో ఏం జరిగిందని ఇంతవరకు తీసుకొచ్చుకొని సంసారాన్ని లాగం చేసుకుంటాను. చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోయి ఉండాలి. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కూర్చొని. ఓ తల్లి, నేను మాట్లాడను. తోటి నేను మాట్లాడిన అంత మంచిగానే ఉంటుంది. కానీ ఇలాగా ప్రతి విషయానికి తన తల్లి ఇంటికి రాకూడదు. ఏదైనా ఉండేది ఉంటే మాట్లాడుకుందాం. భార్య మా ఇంటికాంచి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసారు ఆయన. మరి ఏంది మీ ఇద్దరి మధ్యన ఏమన్నా గొడవ అయిందా? అదేం లేదు నాన్న. వాతావరణం మంచిగా ఉంటుందని మాట్లాడుకుందామని తీసుకొచ్చింది. నువ్వు అట్లా ఏం మనసులో పెట్టుకోకు. అదేం లేదు నాన్న. గుడిలో కూడా ఏంటి నాన్న ఇది? పదండి మీరు. లేదు నాన్న, ఏం జరిగిందో నాకు చెప్పు. గుడి తీసుకొచ్చిందే అందుకు. అది బిడ్డాని ఒక చెప్తా గుర్తుపెట్టుకో. మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితాంతం ప్రేమించేది నీ భార్య. అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టదు. భార్య మాత్రమే కాదు, భార్యకు జీవితాంతం భరోసాగా ఉన్న భర్తే గొప్పవాడు. 25 సంవత్సరాలు తల్లి ఒడిలో పెరిగిన అమ్మాయి పెళ్ళైన తర్వాత తన భర్తే జీవితం జీవిస్తుంది. బంధంలో స్వార్థం ఉండకూడదు బిడ్డ. కలుపుకపోయే గుణం ఉండాలి. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఇద్దరు సమానం. ఎవరికి కోపం వచ్చినా సర్దుకపోయి ఉండండి. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చూపించలేకపోతే అది వాళ్ళకి అర్థం కాదు. ఒక్కసారి తమను తాము అర్థం చేసుకొని బ్రతకాలి. మీ బంధం మధ్యలో దూరాన్ని పెంచుకోకండి. ప్రతి విషయాన్ని గొడవగా మార్చుకోకండి. చిన్న చిన్న విషయాలకే విడిపోవడం కాదు. ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. తిరిగి మీ ప్రేమని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. నేనున్నా నీ వల్లే